బెట్టింగ్ యాప్స్ అనేవి వీటిలో రకాలు ఏవైనా ఉంటాయా? ఎందుకంటే కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని చేయకపోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? వీటిలో రకాలేంటి అనేది ఒకసారి చెప్పండి. బెట్టింగ్ యాప్స్ అంటే టైప్స్ అనేటివి యాక్చువల్‌గా మనకు తెలవదు. ఎందుకంటే మనం దాంట్లో కర్త క్రియ కాదు కాబట్టి. బట్ బెట్టింగ్ యాప్స్ అనేటిది లీగల్ కాదు ఇండియాలో. హ్మ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. ఓకే. బెట్టింగ్ యాప్స్ గానీ, లోన్ యాప్స్ గానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. హ్మ్. సైబర్ క్రైమ్ దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్‌లో ఇల్లీగాలిటీస్ ఎక్కువవుతున్నాయనే ఉద్దేశంతోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోనే ఐటీ యాక్ట్‌లో 66ని యాడ్ చేయడం జరిగింది. హ్మ్. ఏదైనా ప్రోడక్ట్స్ కానీ కన్జ్యూమర్స్ని మీరు తప్పుదోవ పట్టిస్తే యు ఆర్ గోయింగ్ టు బి పనిషబుల్ ఫర్ ద అప్ టు 3 years అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మనం ఇంతకుముందు ఇప్పటి వరకు ఏదైతే 2024 జూలై వరకు ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఫాలో అయినామో దాంట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక క్రైమ్ లేదు. హ్మ్. అంటే సైబర్ క్రైమ్లో చీటింగ్ దాన్ని కూడా చీటింగ్ కిందకే పరిగణిస్తున్నారు. కానీ